మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ సంఘటనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పొద్దు నిద్రపోతుందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నీరుగట్టువారిపల్లి ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఆ చిన్నాన్ని ఎందుకు కాపాడలేకపోయారు అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న బాలికలు మహిళలపై ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని అయినా చర్యలు చేపట్టకుండా తేలికగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హడావిడి ప్రకటనలు చేయడం, ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం మామూలైపోయిందని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయినా వారి ఇళ్ల మీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని మండిపడ్డారు. మీ ప్రభుత్వంలో హోంమంత్రి లా అండ్ ఆర్డర్ కు బాధ్యత వహించారు. మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ అందరి శాఖల్లో వేలు పెడతాడు. ఏ మంత్రి దేనికి బాధ్యత వహించారు అంటూ ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు అంటూ విరుచుకుపడ్డారు. ఇక ప్రభుత్వంలో ఉన్న వారికి ఇప్పుడు ఒకటే పని, సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టి పెడతారని జగన్ తన ట్వీట్లో ఘాటుగా రాసుకొచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నీరుగట్టువారిపల్లి ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఆ చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న బాలికలు మహిళలపై ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని అయినా చర్యలు చేపట్టకుండా తేలికగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హడావిడి ప్రకటనలు చేయడం, ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం మామూలైపోయిందని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయినా వారి ఇళ్ల మీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, హత్యాయత్నాలు చేయడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని మండిపడ్డారు. ఇక మీ ప్రభుత్వంలో హోంమంత్రి లా అండ్ ఆర్డర్ కు బాధ్యత వహించారు. మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ అందరి శాఖల్లో వేలు పెడతాడు. ఏ మంత్రి దేనికి బాధ్యత వహించారు? ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు అంటూ విరుచుకుపడ్డారు. ఇక ప్రభుత్వంలో ఉన్న వారికి ఇప్పుడు ఒకటే పని, సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టి పెడతారని జగన్ తన ట్వీట్లో ఘాటుగా రాసుకొచ్చారు.